అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ మునక్కాయ టమాటా ఎండు చేప కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా నేను పండు చేప ముక్కని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, మునక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే ఒక అర స్పూన్ అనేది పసుపు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలానే టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వీటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని టమాటాలు త్వరగా మగ్గటం కోసం సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు అనేది మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా, టమాటాలు కూడా మెత్తగా ఈ విధంగా మగ్గిపోయాయి. ఇందులో నేను 1 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా కర్రీ అనేది రెడీ అవుతుంది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మీకు రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోండి. అంటే మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత కారాన్ని వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు అనేది కారం ఉంటుంది, అది వేసుకోండి. చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు అనేది మూత పెట్టి ఉడికించుకోవాలి. వేసిన మసాలాలు, ఉప్పు, కారాలు కూడా మునక్కాయకి మంచిగా పట్టాలి. చూడండి, ఈ విధంగా మంచిగా మసాలాలు వేగిన తర్వాత ముందుగానే నేను పండు చేప ముక్కని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ పండు చేపను కూడా ఇలా కర్రీలో వేసుకొని ఇంకొక 2 నిమిషాలు అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకున్నాను, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా చింతపండు రసం కూడా వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని వేసిన కారాలు, ఉప్పు, చింతపండు రసం ఇవి మొత్తం కూడా మునక్కాయలకి పట్టేంత వరకు ఇలా చక్కగా కలిపేసుకొని ఒక గ్లాస్ అనేది నీళ్లు పోసుకోండి. కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు అనేది ఉడికించుకోవటమే. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా కమ్మగా ఉండిద్ది ఈ కర్రీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అనేది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ అనేది షేర్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.